బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో విశాఖ జిల్లా తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో భారీ వర్షం కురవగా జిల్లాలోని యలమంచిలిలో ఎడతెరిపిలేని వర్షంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అల్లూరి సీతారామరాజు, అయోధ్యపురి, యాదాద్రి కాలనీల్లోకి వరద నీరు చేరింది. యలమంచిలి, నర్సీపట్నం మధ్య కొత్తూరు వద్ద రైల్వే ట్రాక్ పైకి నీరు చేరినందున పలు రైళ్లను నిలిపివేశారు. భారీ వర్షంతో చోడవరం పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రహదారులపై పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అనేక కాలనీలు నీటి ముంపులోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు రైళ్లను నిలిపివేశారు. భారీ వర్షాలతో విశాఖ జిల్లాలో జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రైవాడ, కోనాం, పెద్దేరు, కళ్యాణపులోవ, తాండవ జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. తాండవ, శారద, బొడ్డేరు, పెద్దేరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. లాస్ట్ 24 అవర్స్లో చూస్తే మన రాష్ట్రంలో పెద్ద వర్షం పడే 10 నమోదైన ప్లేస్లో 8 మన జిల్లాలో ఉంది. ఆల్రెడీ ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ నడుస్తుంది. ఇదే స్థాయిలో కంట్రోల్ రూమ్ మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా నడుస్తుంది. 4-5 మండలాలకి ఒక టీం పెట్టాము. సో వాళ్ళు కూడా ఎప్పటికెప్పుడు ఆ 4-5 మండలాల్లో ఉన్న కంట్రోల్ రూమ్స్తో ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. విజయనగరం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 5 రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. విజయనగరం సహా బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం పట్టణాల్లో వానలు పడుతున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి 35 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నందున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా విదర్భపై కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు, తెలంగాణలో మరో 24 గంటల పాటు మోస్తారు నుంచి